హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేశాను. ఈ వీడియో నేను 2 టైప్స్లో చేశాను. ఒకటి తెలుగులో ఉంటుంది, ఇంకోటి ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి, అంటే మీకు ఏది బాగా నచ్చితే అది చేసుకోండి. ఫస్ట్ మీకు 2 డెమోస్ చూపిస్తాను. 2 డెమోస్ చూడండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. श्याम मधुसूदन राधे श्याम यदुनंदन. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీకు వీడియో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొచ్చు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎవరిదైనా మ్యారేజ్ ఉంటే వీడియో చేసి ఇవ్వండి. ఎలా చేసుకోవాలి సింపుల్గా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో మీకు ఇలా ఉంటుంది, ఓకేనా. కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తెలుగు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అని ఉంటుంది, ఓకేనా. అండ్ దాని కిందనే ఫాంట్ లింక్ ఇచ్చాను, అంటే తెలుగులో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఉంది కదా, ఆ వీడియోకి ఒకటే ఫాంట్ యూజ్ చేశాను. ఒకటే ఫాంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తెలుగు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న వాళ్ళు ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తే నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అని ఉంటుంది. దాని కిందనే 2 ఫాంట్స్ ఇచ్చాను, ఓకేనా. ఫాంట్ లింక్ అని ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 ఫాంట్స్ ఉంటాయి. 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఇంగ్లీష్ ఫుల్ ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి, ఓకేనా. మీకు తెలుగు ప్రాజెక్ట్ కావాలంటే ఒకటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ కావాలంటే 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ అయినా సరే, ఇంగ్లీష్ ప్రాజెక్ట్ అయినా సరే, ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు లాస్ట్ వరకు చూసి చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను తెలుగు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను, ఓకేనా. తెలుగు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత మీకు ఇలా ఉంటుంది, ఓకేనా. క్లియర్ కట్గా అనిపిస్తుంది. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ లాస్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకండి, ఓం శ్రీ గణేష్ అని ఉంటుంది. సో మీరు ఏం చేంజ్ చేయకండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మీకు సర్నేమ్ పెట్టుకోవాలి, ఓకేనా. పెళ్లి పత్రికలు ఎలా ఉంటుందో నేమ్, ఇంటి పేరు, ఆ ఇంటి పేరు ఇక్కడ మీరు టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు తెలుగులో చేంజ్ చేసుకోండి, ఓకేనా. స్టార్టింగ్లో బండి ఉంది కదా, సో ఇది తీసేసి మీరు నేమ్ చేంజ్ చేసుకోండి, ఓకేనా. చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వరుడు ఫోటో ఉంటుంది అండ్ వరుడు నేమ్, ఫాదర్ మదర్ నేమ్ ఉంటుంది. పెళ్లి కొడుకు మదర్ ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోండి అండ్ పెళ్లి కొడుకు నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ వన్ ఉంది కదా, సో గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోటో ఉంటుంది. మీరు ఫోటో రిప్లై చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి పెళ్లి కొడుకు ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి, సెంటర్లో పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది, చూసుకోండి ఎలా ఉంటుంది, ఓకేనా. అండ్ నేమ్ కూడా ఇలానే చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు పెళ్లి కొడుకు నేమ్ చేంజ్ చేసుకోండి అండ్ ఫాదర్ మదర్ నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పెళ్లి కూతురు నేమ్ ఉంటుంది అండ్ పెళ్లి కూతురు మదర్ ఫాదర్ నేమ్ ఉంటుంది అండ్ పెళ్లి కూతురు ఫోటో ఒకటి ఉంటుంది, ఇక్కడ మీరు రీప్లేస్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ వన్ ఉంది కదా, సో ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి పెళ్లి కూతురు ఫోటోను రీప్లేస్ చేసుకోండి, ఓకేనా. మీరు రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫోటోని రీప్లేస్ చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి ఇలా సెంటర్లో పెట్టుకోండి ఫోటోని, ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి, చూసుకోండి ఇలా ఉంటుంది, ఓకేనా. అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి, ఫాదర్ మదర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కపుల్ ఫోటో ఉంటుంది, కపుల్ ఫోటో మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ వన్ ఉంది కదా, సో ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి సేమ్ ఇంతకుముందు లెక్కనే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి కపుల్ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇలా మీరు కపుల్ ఫోటోని యాడ్ చేసుకుని 2 ఫింగర్స్ తోటి ఇలా సెంటర్లో పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది, చూసుకోండి ఇలా ఉంటుంది, ఓకేనా. ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేమ్ ఉంటుంది. మీరు నేమ్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ నవీన్ సంధ్య ఉంది కదా, టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మధ్యలో స్పేస్ ఇవ్వండి, ఓకేనా. మధ్యలో హార్ట్ సింబల్ ఉంది కదా, సో అది కవర్ అవుతుంది, ఓకేనా. మీరు స్టార్టింగ్లో పెళ్లి కొడుకు నేమ్ ఇవ్వండి, సెకండ్ పెళ్లి కూతురు నేమ్ ఇవ్వండి, మధ్యలో ఇక్కడ స్పేస్ ఇవ్వండి, ఓకేనా. ఇలా స్పేస్ ఇస్తే మీకు ఇక్కడ హార్ట్ సింబల్ అయితే కవర్ అవుతుంది, ఓకేనా. మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేమ్ చేంజ్ చేసేటప్పుడు, ఓకేనా. అండ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శుభముహూర్తం అండ్ టైం అంటే వెడ్డింగ్ ఎక్కడ జరుగుతుందో కళ్యాణ వేదిక అన్నీ ఉంటాయి, మీరు అన్ని రీప్లేస్ చేసుకోండి, అంటే చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు శుభముహూర్తం ఏం చేంజ్ చేయకండి. ఇక్కడ డేట్ ఉంటుంది, ఈ డేట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు డేట్ చేంజ్ చేసుకోండి. అండ్ కింద సెకండ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ
టైం చేంజ్ చేసుకోండి, వారం కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ కళ్యాణ వేదిక ఉంటుంది. సో టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆ లొకేషన్ ఇక్కడ చేంజ్ చేసుకోండి, అంటే పెట్టుకోండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. సేమ్ రిసెప్షన్ కూడా సేమ్ వెడ్డింగ్ లెక్కనే. ఓకేనా. ఇక్కడ ఏం చేంజ్ చేసారో ఇలా ఇక్కడ కూడా అలానే చేంజ్ చేసుకోండి. ఓకేనా. టైము, డేటు అండ్ లొకేషన్ కూడా. ఓకేనా. తర్వాత లాస్ట్లో సేవ్ ద డేట్ ఉంటుంది. ఈ సేవ్ ద డేట్ దగ్గర లాస్ట్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పెళ్ళి ఏ రోజు అవుతుందో ఆ డేటు ఇక్కడ వేసుకోండి. ఓకేనా. అంటే చేంజ్ చేసుకోండి. ఓకేనా. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోకి వస్తే అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసింది. ఓకేనా. స్టార్టింగ్లో మీకు ఒక వీడియో ఉంటుంది. ఓకేనా. ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేశాక కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ఉంటుంది. ఓకేనా. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసింది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ ఉంటుంది. ఓకేనా. పేస్ట్ చేయండి. ఇలానే ప్రతి బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా. ఎన్ని బీట్ మార్క్స్ అయితే ఉన్నాయో అన్ని బీట్ మార్క్ దగ్గర ఇలా మీరు పేస్ట్ చేస్తే ఒక యానిమేషన్ లాగా వస్తుంది. ఓకేనా. ఇలా మీరు ప్రతి ఒక్క బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేస్తే మీకు ఒక ఎఫెక్ట్ లెక్క వస్తుంది. ఓకేనా. ఒక యానిమేషన్ లెక్క బాగుంటుంది. మీరు ప్రతి బీట్ మార్క్ దగ్గర ఇట్లా పేస్ట్ చేయండి. ఓకేనా. స్టార్టింగ్లో ఇచ్చాను నేను, మీరు కాపీ చేసుకొని ప్రతి బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వచ్చి పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓకేనా. ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఈ వీడియో ఆ వీడియో సేమ్ ఉంటుంది, కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకేనా. మీరు చూసుకొని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఏం చేంజ్ చేయకండి. సెకండ్ ఇక్కడ సేమ్ చెప్పాను కదా, సర్నేమ్ అయితే పెట్టేసుకోండి. అంటే పెళ్లి పత్రికలు ఎలా ఉంటుందో ఇంటి పేరు పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా సేమ్ ఫోటో రిప్లై చేసుకోండి. గ్రూప్ లేయర్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో నుంచి ఫోటో చేంజ్ చేసుకోండి. అండ్ పెళ్లి కొడుకు నేమ్, ఫాదర్ మదర్ నేమ్ కూడా ఉంటుంది. మీరు ఫాదర్ మదర్ కూడా నేమ్ చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా సేమ్ పెళ్లి కూతురు ఫోటో ఉంటుంది అండ్ ఫాదర్ మదర్ నేమ్ ఉంటుంది, పెళ్లి కూతురు నేమ్ ఉంటుంది. ఇవి చేంజ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా సేమ్ చెప్పాను కదా, సేమ్ డిఫరెంట్ ఏముండదు, సేమ్ ఉంటాయి. మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. తెలుగులో నేను చెప్పాను కదా ఇంతకుముందు, సో అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా వెడ్డింగ్ వెన్యూ ఉంది కదా, సో ఇది అన్నీ చేంజ్ చేసుకోండి. డేట్, టైము, లొకేషన్ కూడా. తర్వాత ఇక్కడ రిసెప్షన్ కూడా ఉంటుంది. మీరు రిసెప్షన్ కూడా సేమ్ చేంజ్ చేసుకోండి. లాస్ట్లో డేట్ ఉంటుంది, సో మీరు లాస్ట్లో డేట్ కూడా చేంజ్ చేసుకొని ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్ వచ్చేసినాక ఇక్కడ వీడియో ఉంటుంది. వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్ మీద క్లిక్ చేసి సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయిపోతుంది. సేమ్ ఇలానే ప్రతి బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా. ఇలానే ప్రతి బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేయండి. ఇలా మీకు ఒక యానిమేషన్ లాగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఖచ్చితంగా పేస్ట్ చేయండి. ఓకేనా. వీడియో అనేది లుక్ ఉంటుంది. ఓకేనా. లేదంటే మీరు వీడియో అంతా బాగుండదు. ఓకేనా. ఇలానే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుంది. సో ఇంతే, సేమ్ ఉంటాయి రెండు వీడియోస్. మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఎనీవే మీద క్లిక్ చేయండి. మీ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.